హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మన కింగ్డమ్ మూవీ అయితే రిలీజ్ అయింది. దాని గురించి మాట్లాడుకునే ముందు మనకి ఇంటర్వెల్లో ఒక ట్రైలర్ పడుతుంది అనమాట. అతడు అబ్బా అసలు హాల్లో రియాక్షన్ ఉంది, అసలు బేబత్సం అనమాట. వెల్కమ్ టు ద అనదర్ వీడియో. ఈరోజు కింగ్డమ్ మూవీ అయితే ఇప్పుడే చూసి రావడం జరిగింది. నేను 2:30 షోకి అయితే వెళ్ళాను, మ్యాట్నీకి. ఇక మూవీలో మంచి మంచి సీన్లు ఉన్నాయి, మంచి సినిమా బాగుందన్నమాట. ఓవరాల్గా వస్తే ఇంకా అందులో మైనస్, నెగిటివ్, పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి విజయ్ అన్న యాక్టింగ్ అనమాట, చాలా బాగుంది. కొన్ని సీన్స్లో అయితే ఏడిపించేసాడు కూడా. కొన్ని షార్ట్స్ అయితే లాంగ్ షార్ట్స్ ఉంటాయి, సింగిల్ షార్ట్స్ అనమాట. అవన్నీ కట్ చేయకుండా షార్ట్స్ ఉంటాయి ఎమోషనల్ సీన్స్లో. చాలా అంటే నార్మల్ స్టేజ్ నుండి ఎమోషన్ అయ్యే స్టేజ్ దాకా ఒకే షార్ట్ ఉండటం వల్ల చాలా బాగా చేశాడు. ఇంకా సత్యదేవన్కి వస్తే సత్యదేవన్ గురించి చెప్పక్కర్లేదు, మీరు ప్రతి సినిమాలో చూస్తూనే ఉంటాడు యాక్టింగ్ ఎలా ఉంటుందో. ఇక మన గౌతమ్ తిన్నూరు అయితే కొత్త స్టోరీ అనమాట, అసలు తనకి సంబంధం లేని స్టోరీతో వచ్చాడు. సినిమా చాలా బాగా నడిపించుకెళ్ళాడు అనమాట. స్క్రీన్ ప్లే కానీ, విజువల్స్ కానీ, ఎమోషన్స్ కానీ మొత్తం చాలా బాగా అయితే తీసుకెళ్ళాడు సినిమా మొత్తం లాస్ట్ దాకా. ఇక అనిరుద్ధ్ బీజిఎం అయితే ప్రాణం పెట్టేసింది అనమాట సినిమా మొత్తానికి. అసలు అతను పట్టిందల్లా బంగారం అయిపోతుంది నిజంగా. తను సత్యదేవ్ ఆడియో లాంచ్లో చెప్పినట్టు తను పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు లాస్ట్ ఉండే పీక్ స్టేజ్లో, అసలు మూవీ పీక్ స్టేజ్లో అసలు లేపు పడేసాడు. లాస్ట్ సాంగ్ వస్తుంది కదా, రగిలే సాంగ్, చాలా అంటే చాలా బాగా చేసాడు. అసలు బీజిఎమ్స్ హైలైట్ అనమాట మూవీలో. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి సలార్ చూస్తుంటారు. సలార్లో ఒక ఎనిమీస్ ఉంటారు, అదే విలన్స్ ఉంటారు కదా. విలన్స్కి ఒక హీరోకి ఫేస్ ఆఫ్ ఫైట్స్ లేవు అనమాట. విలన్ని కొడతాడు కానీ ఏదో తొందరగా చంపేసినట్టు అనిపించింది. సో ఫేస్ ఆఫ్ ఫైట్స్, భయంకరమైన ఫైట్స్ అట్లాంటివి ఏం లేవు. జస్ట్ ప్రీ క్లైమాక్స్ ఒక్కటే మీరు విలన్ అయితే భయంకరంగా అయితే చూస్తారు. ప్రీ క్లైమాక్స్లో హీరోని బాగా ఎలివేట్ చేసాడు కానీ ఎక్కడో మైనస్ ఉందన్నమాట. అదొక్కటే మైనస్. ఎలివేట్ చేసాడు కానీ ఒక ఫేస్ ఆఫ్ ఫైట్ లేదు, అదొక్కటే మైనస్ తప్ప సినిమాకి పేరు పెట్టడానికే లేదు. చాలామంది నచ్చలేదు అంటున్నారు, వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇక ఇప్పుడు వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. సినిమా అయితే బాగుంది. ఒకవేళ నచ్చకపోతే 150 రూపీస్ పోయినాయి అనుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే ఫుల్ ఎంజాయ్మెంట్తో బయటకు వస్తారు. సినిమా అయితే నాకు వరకు అయితే సినిమా చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి చూసి వచ్చాక. చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అదొక్కటే మైనస్ పాయింట్ ఒకటి అనమాట. అన్ని ఒక మైనస్ పాయింట్ కోసం సినిమాని అవాయిడ్ చేయడం అయితే మంచిది కాదు, అది కరెక్ట్ కూడా కాదనమాట. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ చెప్పాను కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి, చూసి నచ్చింది మీకు కూడా. ఇక చాలా బాగా చూపించారనమాట. హీరోయిన్ ఉంది కదా, మర్చిపోయాను. హీరోయిన్కి ఎక్కువ కనెక్షన్స్ లేవన్నమాట, హీరోకి హీరోయిన్కి. సో హీరోయిన్ గురించి మర్చిపోయాను. ఇక మన హీరోయిన్ కూడా చాలా బాగా చూపించారు, నీట్గా. హీరోయిన్ గలీజ్ చేయకుండా సో డీసెంట్గా చూపించాడు అనమాట, అందంగా చూపించాడు. కొత్త అమ్మాయి కదా, బాగా చూపించాడు అనమాట. ఇంకా హీరోయిన్కి హీరోకి కూడా సాంగ్ ఏం లేదు, లవ్ కూడా అంత ఏం జరగదు అనమాట. సో హీరో సత్యదేవ్, విలన్ గౌతమ్ డైరెక్షన్ అనమాట. అనిరుద్ధ్ బీజిఎం చెప్పక్కర్లేదు, అది ఫస్ట్. నేను కొన్ని పాయింట్స్ చెప్పినట్టు అది ఫస్ట్ ఉంటుంది. సో అనిరుద్ధ్ బీజిఎం వచ్చేసరికి ఫస్ట్ ఉంటుంది. అసలు సినిమాని చాలా బాగా లేపాడు, సినిమాని అయితే పైకి లేపేసాడు అనమాట, హైట్గా. చాలా బాగా అయితే ఎలివేషన్ ఇచ్చాడు. కొన్ని షార్ట్స్ ఉంటాయి అనమాట, విజయ్ దేవరకొండ లాస్ట్లో క్లైమాక్స్ షార్ట్స్ స్లో మోషన్ ఉంటాయి. అక్కడ రగిలే ఆ సాంగ్ ఉంటుంది. అసలు అబ్బా చాలా బాగా ఇచ్చాడు అనమాట. మీకు అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. థియేటర్లో వాచ్ చేయండి. నాకైతే సినిమా బాగా నచ్చింది. కొంతమంది నచ్చలేదు అంటున్నారు, వాళ్ళని అవాయిడ్ చేసేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.